హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ని వంట వైబ్స్. ఈరోజు మనం జొన్నల తాలింపు ఎట్లా పెట్టుకోవాలో చూద్దాం. నేను ఇవి నైట్ అంతా సోక్ చేసుకున్నాను వాటర్లో. జొన్నలు, ఒక కప్ ఆఫ్ జొన్నలు, ఇవి తెల్ల జొన్నలు. అండ్ రాత్రంతా నానబెట్టుకున్న పల్లీలు అండ్ శనగలు, ఇవి ఒక హాఫ్ కప్, ఇవి ఒక హాఫ్ కప్ సోక్ చేసి పెట్టుకున్నాను. ముందుగా మనం జొన్నలను అయితే కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాం. మనకి 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత దించేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం నైట్ అంతా నానబెట్టుకున్న శనగలు, పల్లీలు కూడా మనం బాయిల్ చేసుకోవాలి. ఇందులో లైట్ గా సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇవి బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న జొన్నలు 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాం. దీంట్లో కొన్ని వాటర్ మాత్రమే వేసుకుని మనము కుక్కర్ విజిల్స్ అయితే పెట్టుకోవాలి. ఏమైనా వాటర్ లెఫ్ట్ ఓవర్ ఉంటే తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మెత్తగా అయ్యాయి. మనం ఉడకబెట్టుకుంటున్న పల్లీలు అండ్ శనగలు కూడా ఉడికిపోయాయి. తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తాలింపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, తాలింపు దినుసులు 1 టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, 2 నుంచి 3 కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, 3-4 రెబ్బలు వెల్లుల్లిపాయలు చిన్నగా తురుముకోవాలి. తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ నెయ్యి. పాన్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఆయిల్ పోసుకోవాలి. నేను మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. నచ్చిన వాళ్ళు కుకింగ్ ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా తాలింపులకు సరిపడగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ముందుగా పచ్చిశనగపప్పుని అయితే వేసేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పుని బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో మినపప్పు వేసుకోవాలి. ఇందులోనే మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. మంట అయితే లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. కొంచెం ఈ ఏగంగానే ఇందులో మనం ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు మనం ఇందులో క్యారెట్ ముక్కలను అయితే వేసుకుందాం. ఈ క్యారెట్ ముక్కలు సగం వేగిన తర్వాత ఇందులో మనం పచ్చిమిరపకాయ ముక్కలను అయితే వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనం ఇవైతే వేయించుకోవాలి. ఈ తాలింపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పల్లీలు ప్లస్ శనగలు వేసేసుకుందాం. వేసుకుని బాగా కలుపుకోవాలి.
ఇందులో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది. వాటర్ కంటెంట్ పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలి. ఇది వేయించుకున్నాక తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న తెల్ల జొన్నలను అయితే వేసుకుందాం. చూసారు కదా, ఈ పల్లీలు శనగలు అయితే కొంచెం వేగాయి. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న తెల్ల జొన్నలు అయితే వేసుకోవాలి. మొత్తం ఇందులో వేసుకుని వేయించుకోవాలి. ఉడికించి పక్కన పెట్టుకున్న జొన్నలు మొత్తాన్ని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఇది లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకోవాలి. ఇందులో నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత కొత్తిమీర తరుగునైతే వేసుకోవాలి. సాల్ట్ వేయక ముందే మనం కొత్తిమీర తరుగునైతే వేసుకోవాలి. ఇది బాగా కలుపుకున్నాక ఇందులో మనం తగినంత సాల్ట్ నైతే వేసుకోవాలి. ఈ సాల్ట్ అంతా కలిసే వరకు కలియబెట్టుకోవాలి. ఈ కొత్తిమీర ఉప్పు బాగా కలిసిన తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి బాగా కలిసే వరకు కరిగే వరకు ఇందులో కలుపుకోవాలి. ఈ నెయ్యి అంతా కలిసిన తర్వాత ఇందులో మనం నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలి. ఫైనల్ గా ఇందులో ఒక నిమ్మకాయని రసం తీసి కలుపుకోవాలి. ఇది లో ఫ్లేమ్ లో ఒక 2 to 3 మినిట్స్ ఈ నిమ్మరసం బాగా పట్టే వరకు కలుపుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది రెడీ అయిపోయిందండి. ఇది మనం బ్రేక్ఫాస్ట్ లోకి, లంచ్ బాక్స్ లోకి, డైట్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఈ రెసిపీ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.